సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 505వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య మరొక భేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందామండి. ధార్మిక జగత్తులో మనము భగవంతుని కొరకే మనం పూజ చేస్తున్నామండి. ఎవరు ఏం చేసినా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు ఏమి చేసినా కూడానండి ఒక భగవంతుడి యొక్క లక్ష్యం పెట్టుకుని మనం చేస్తున్నామండి. భగవంతుడి నుంచి మనం ప్రాప్తి చేసుకోవాలి, మనం అనుకున్నటువంటి కోరికలు తీర్చుకోవాలి, ఇదే లక్ష్యముతో ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధార్మిక జగత్తులో ఇది ఒక పరిమితమైనటువంటి సమయానికి మాత్రమే చేస్తున్నాం. ప్రతిరోజు పూజ చేస్తున్నాం అంటే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇంకా కొద్దిమంది అయితే 2 నిమిషాలు, 3 నిమిషాలు అలాగా పూజా గదిలోకి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇలాగ వారానికి ఒకసారి మనం ఆ విధంగా గుడికి, గోపురానికి వెళుతుంటాము, ఆ మందిరాలకు వెళుతుంటాము. అదేవిధంగా అప్పుడు సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి తీర్థయాత్ర అని మనం భద్రాచలం, తిరుపతి, శ్రీశైలం ఇట్లా పెద్ద పెద్ద ప్లేస్లకు వెళ్తాము. మానసరోవరం ఇట్లా కూడా వెళ్తాము. కానీ 4-5 సంవత్సరాలకి ఏమి చేసినా కూడా అది పరిమితమైనటువంటి సమయానికి మాత్రమే చేస్తున్నాము. ఎందువలన? మళ్ళీ మన ప్రార్థనలో కూడా భగవంతుడా మమ్మల్ని రక్షించు అంటాం. అర్థమైందండి? భగవంతుడా అంటాం, ఈశ్వరుడా అంటాం, రామ అంటాం, కృష్ణ అంటాం, ఇలాగా చేస్తూ ఉంటాం. కానీ ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి యొక్క నశ, ఆ ఖుషి ఏదైతే ఉండాలో అది మనకి అంతగా అనిపించదండి. ఆ నశ ఉంటే చూసారా, ఎక్కువ దీర్ఘకాలం మనం దాన్ని అభ్యాసం చేస్తాం. నశ పరమాత్మతో మనం ఈ రోజున గడపడానికి నేను వచ్చాను ఇక్కడికి, గుడికి కానీ, యొక్క దీనికి కానీ, పూజకు కానీ, ఇక్కడ వెళ్తున్నాను కానీ పలానా దగ్గర, అది కేవలము లిమిటెడ్గా కొద్ది సమయానికి మాత్రమే, లేదా కొద్ది రోజులకి మాత్రమే, కొద్ది నెలలకి మాత్రమే ఈ పరిమితం ఎందుకు చేస్తున్నామంటే మనకి ఆ నశ లేదు. పరమాత్మతో కనెక్ట్ అవుతే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాను నేను. ఆనంద సాగరుడు పరమాత్మ, నేను ఆనంద స్వరూపము. శాంతి సాగరుడు పరమాత్మ, నేను శాంతి స్వరూపము. దివ్య గుణాల సాగరుడు పరమాత్మ, నేను కూడా దివ్య గుణాలు, శక్తి, పవిత్రత, ఆనందము, ఇవన్నీ సుఖము, శాంతి ఇవన్నీ నాకు లభిస్తాయి. సో ఇటువంటి కనెక్షన్ను, ఆ నశ, ఆ ఖుషి మనకు కలగదండి. అంటే ఒక మొక్కుబడిగా, ఒక కర్మకాండగా చెయ్యాలి కాబట్టి వస్తాం, 10 నిమిషాలు కూర్చుంటాం, చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ గీతలో ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం అన్నాడు. అక్కడ నిత్యము అని పదం పెట్టాడు. 5 నిమిషాలు కాదు నాయనా, నేనేం పార్ట్ టైం వాడినా, నేను సర్వశక్తివంతుణ్ణి అంటున్నారు, ఓమ్ని పొటెంట్ అంటారు, ఓమ్ని ప్రెజెంట్ అంటారు, ఓమ్నీజియంట్ అంటే నాది మధ్యాంతాల జ్ఞాత, సర్వజ్ఞుడు, పతిత పావనుడు. కేవలం 5 నిమిషాలు, 10 నిమిషాలు నాతో గడుపుకొని మిగతా 23 గంటల 50 నిమిషాలు, 40 నిమిషాలు ఎక్కడ గడుపుతున్నారు మీరు? నా నుండి దూరం అవుతున్నారు కదా. అటువంటి ఇన్ఫ్లుయెన్సే మీకు ఉంటుంది. కాబట్టి మీకు నా యొక్క కనెక్షన్ కుదరటం లేదు. అందుకనే నా యొక్క జ్ఞానము ద్వారా నా యొక్క జ్ఞానం ప్రాప్తి అవ్వటం లేదు. నా యొక్క గుణాలు, శక్తులు కూడా మీలో అనుభూతి చేయలేకపోతున్నారు. అర్థమైందండి? పరమాత్మతో కనెక్షను కుదరాలి అంటే, ఆ నశ, ఖుషి ఉండాలి అంటే పరమాత్మతో మనము మనసు, బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవాలి. దానికంటే ముందు స్వయాన్ని ఆత్మగా అనుభవం చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడు గీత ద్వారా, మిగతా శాస్త్రాల్లో కూడా ఏం స్పష్టం చేశారు? స్వయాన్ని అర్థం చేసుకోమని చెప్పాడు. స్వయము దేహము కాదు. ఈ భౌతిక చర్మము, మాంసము, ఎముకలు, రక్తముతో కూడికున్నటువంటి ఈ యొక్క మాంస ముద్ద కాదు శరీరము. ఇది వినాశి, ఇది నశ్వరము, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. ఏ ఒక్క వ్యక్తికి కూడా నోటీస్ కూడా ఉండదు. అలాంటి అనిత్యమైనటువంటి, నశ్వరమైనటువంటి ఈ దేహాన్ని పట్టుకుని అదే నేను అనుకుని జీవితాన్ని గడపటము ఎంతవరకు సమంజసము? ముఖ్యమైన విషయం అండి ఇది. అందుకనే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేను నా యొక్క పరిచయాన్ని నేనే ఇస్తానంటాడు. 7వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్తాడు, నా పరిచయం నేను ఇచ్చినప్పుడు నా గురించి మీకు ఎటువంటి సంశయం ఉండదు.
సంపూర్ణంగా సమగ్రంగా మీరు తెలుసుకుంటారు అంటాడు. అర్థమైందండి? భగవంతుడు ఏమంటాడు? 7వ అధ్యాయం మొదటి శ్లోకం ఏం చెప్పిందండి? మయా ఆసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మద ఆశ్రయ అసంశయం సమగ్రం అన్నట్టు 2 పేరు చెప్పాడు. అసంశయం అంటే సంశయాలు ఉండవు. 100% సంశయ నివృత్తి. సంశయాలు, సందేహాలు, అపోహలు, భగవంతుడు ఎవరండి, ఆయన నామము, రూపము, దేశము, కాలము, ఇవి ఎటువంటి సందేహం అక్కర్లేదండి. 100% యాక్యురేట్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. నేను ఏ విధంగా నువ్వు నన్ను సదా తోడుపెట్టుకునే విధానము, నా యొక్క సంపూర్ణమైనటువంటి పరిచయము, అది నేనే స్వయంగా ఇస్తున్నాను. అప్పుడు నా గురించి నీకు ఎటువంటి సంశయం ఉండదు, ఎటువంటి అపోహలు ఉండవు. సమగ్రంగా ఇస్తాను కాబట్టి. మనుషులు సమగ్రంగా ఇవ్వలేరండి. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? మనకు ఆ నశ ఉంటుంది, ఖుషి ఉంటుంది. భగవంతుడి కార్యక్రమంలో, భగవంతుడి దివ్య ధర్మ సంస్థాపనా కర్తవ్యములో మనము ఈ రోజున ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే భగవంతుడి యొక్క పరిచయమే లేదు. వారి ధర్మస్థాపన అంటే ఏమిటో తెలియదు. అసలు ఏం చేస్తున్నాడు, వచ్చాడా లేదా, వస్తాను అన్నాడు, నిజంగా వచ్చాడా, ధర్మస్థాపన యుగే అనుకుంటున్నాం, ప్రతి యుగంలో జరిగిందా, ఏవి తెలియదు. అందుకని దీనికి ఏకైక కారణము అజ్ఞానము. అజ్ఞానానికి కారణము అంధవిశ్వాసం, బుద్ధినేత్రాన్ని తెలుసుకోకపోవటం. అర్థమైందండి? ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో, ధార్మికములో మనకి ఆ పరిచయం లేకపోవటం వలన కొద్ది సమయమే కేటాయిస్తాము. ఆధ్యాత్మికతలో పరిచయం, పరమాత్మక పరిచయము, స్వయంక పరిచయము, రాజయోగ పరిచయము, ఇవన్నీ ఉండటం కారణంగా మనం ఏమిటంటే పరమాత్మతో ఎక్కువ సమయం గడపడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తాము. ఆ యొక్క సంబంధాన్ని కూడా మనకేం చేస్తుంది? మనకు మంచి ఖుషిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని సమూలంగా 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుతుంది. ఇది ముఖ్యమైనటువంటి తేడా. మనం కఠోపనిషత్తు అందులో మొదటి అధ్యాయములో 29, మొదటి అధ్యాయము మొదటి వల్లి 1.1.1.1 అందులో 29 మంత్రాలు ఉన్నాయి. అందులో మొదటి 5 మంత్రాలని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో 3 క్యారెక్టర్స్. నచికేతుడు గుర్తుపెట్టుకోండి. నచికేతుడు జ్ఞానము తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నాడు. పరమ జిజ్ఞాసి, సత్యాన్వేషకుడు. అర్థమైందండి? ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా నచికేతుడి యొక్క పాత్రలోకి రావాలి. నచికేతుడు అంటూ ఎవరు లేరండి. అది ఒక ఏమంటారు, నామవాచకం కాదు, గుణవాచకము. అటువంటి క్యారెక్టర్గా మనం అయ్యామనుకోండి, ఆ నచికేతుడికి ఉన్నటువంటి ఆ యొక్క జిజ్ఞాసత్వం ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఏదైతే ఉందో, అప్పుడు ఆ తపన ద్వారానే పరమాత్మ లభిస్తాడు, పరమాత్మతో యోగం చేయగలుగుతాడనమాట. సంస్కార పరివర్తన, చివరికి జీవితాన్ని సమూలంగా మార్చుకుంటాడు. వారి తండ్రి అయినటువంటి వాజశ్రవసుడు ఆయన ఏం కర్మకాండ చేస్తున్నాడు, భక్తి మార్గంలో ఉన్నాడు. సో ఆయన మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటిదాకా? ఆయన యజ్ఞాలు దానాలు చేస్తున్నాడు అన్నారు. కానీ ఏం యజ్ఞం చేస్తున్నాడు ఆయన, యజ్ఞంలో ఏం దానం చేస్తున్నాడు, ఇవి కూడా మనం తెలుసుకున్నాం. ఏది? యజ్ఞం యొక్క ఫలాన్ని ఆశించి చేస్తున్నాడు, విధిపూర్వకంగా చేయట్లేదని తెలుసుకున్నాం. అదేవిధంగా దానం కూడా ఏం చేశాడండి? ఉన్న సంపద అంతా దానం చేయాలని చెప్పాను కదా, మనం చర్చించుకున్నాం కదా. ఉన్న సంపద అంతా, సమస్త సంపద మీ దగ్గర ఏమీ లేకుండా దానం చేయాలి అని శాస్త్రం చెప్తున్నప్పుడు మీరేమిచ్చారు? మీకు పనికిరాని వస్తువులు మీరు ఇచ్చారు. అర్థమైందండి? అందువలన భగవంతుడు కోరుకునే వస్తువులు మనం ఇవ్వటం లేదు. మనకు అవసరం లేనివి, నిరుపయోగంగా ఉన్నవి, అది ఎట్లాగన్నా భగవంతుడు తోసేస్తే అక్కడి నుంచి ఏదో పుణ్యం వస్తుంది అనేటువంటి, కానీ దాని నుండి మనకు పుణ్యం రాదు, పాపమే వస్తుంది అని చెప్పి ఈ ఉపనిషత్తులో మనం ఇప్పటిదాకా చర్చించుకున్నాం. ఇప్పుడు కాస్త ముందుకు వెళదామండి. ఈ బ్యాక్గ్రౌండ్తో కొంచెం వినండి. ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా మొదటి పారాగ్రాఫ్ నేను మార్చకుండా రాసుకొని అదే చెప్తున్నాను. ఈ కఠోపనిషత్తు 1:1 నుంచి 5 వరకు ఏం చెప్తుంది ముఖ్యంగా? దాని ఉపోద్ఘాతం ఏంటండి? నేను ఎవరు, ఈ జీవితం ఎందుకు, మరణము తర్వాత ఏమవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఈ ఒక్క ఎపిసోడ్ చూసినా కూడా వారికి కూడా కాస్త అర్థమవుతుందనే ఉద్దేశంతో కొద్దిగా 1 నిమిషం పాటు ఆ గత ఎపిసోడ్స్లో చర్చించిన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఉపనిషత్తులు వెల్లడిస్తాయి. ఉపనిషత్తులు వేదాల హృదయము. అవి మనిషిని బాహ్య కర్మకాండం నుండి అంతర్ముఖ జ్ఞానము వైపుకి తీసుకొని వెళతాయి. అందుకే భగవద్గీతను కూడా ఏమన్నారు? ఉపనిషత్తుల సారము అని అన్నారు. అర్థమైంది? ఇంకోటి ఏం చెప్పాడు? వేదాల యొక్క
అంతిమ లక్ష్యం ఏమిటంట? పరమాత్మని తెలుసుకోవడం. చూసారా, వేదాంతం పరమాత్మని తెలుసుకోవడమే. అది భగవద్గీతను తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే భగవంతుడు ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, పరంపిత పరమాత్మ, విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, ఇవన్నీ మనకి స్పష్టమవుతుంది. వారినే గీతలో ఈశ్వర అని అన్నాడు. మహేశ్వర, ఈశ్వర, పరమేశ్వర. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం, నచికేతుడిని బాలుడుగా ఎందుకు చూపించాడు? నచికేతుడిని పెద్ద మనిషిగా చూపించవచ్చు కదా. నచికేతుడిని బాలుడుగా ఎందుకు చూపించబడ్డాడు? ఇది కూడా పాయింట్. నేను అది తిరగేస్తుంటే వచ్చింది, నేను రాసి పెట్టుకున్నాను. ఇది కేవలం కథ కోసము కాదండి. ఏం చెప్పాడు ఇక్కడ? దీనికి లోతైన ఆధ్యాత్మిక సంకేతము ఉన్నది. డీప్ స్పిరిచువల్ సిగ్నల్ అంట. సంకేతం అంటే ఒక యాంగిల్ ఉన్నది. ఏమిటంటే పిల్లలు పవిత్రతకు ప్రతీక. పవిత్రత, శుద్ధత, ఆత్మశుద్ధి, అర్థమైందండి. పవిత్రతకు ప్రతీక. ఉపనిషత్తులు బాలుడిని తరచుగా పవిత్రతకు ప్రతీకగా చూపిస్తాయి. ఈ కఠోపనిషత్తు మొత్తం అంతా ఈ నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజుతో నడుస్తుందండి. అర్థమైందండి. మొత్తం ఎన్ని మంత్రాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ 3 పాత్రలు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎపిసోడ్ ముందు ఒకసారి నెమరు వేసుకోండి. నేను నచికేతుడినా, నేను వాజశ్రవసుడినా అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఒకరు కర్మకాండ చేస్తున్నారు, ఒకరు సత్యాన్వేషణ కోసం అడుగు వేశారనమాట. సత్యం కావాలని ప్రతిజ్ఞ పట్టుకున్నారు. అది నచికేతుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాలుడిని తరచుగా పవిత్రతకు ప్రతీకగా చూపిస్తాయి ఏది ఉపనిషత్తులు. బాలుడికి సాధారణంగా అహంకారం ఉండదండి. దేహాహంకారం. ఎందుకంటే దేహం డెవలప్ అవ్వలేదు ఇంకా, చిన్న పిల్లవాడు. అహంకారము తక్కువ, స్వార్థము తక్కువ, మనసు నిర్మలంగా ఉంటుంది. అందుకే నచికేతుడు పవిత్రమైన ఒక జిజ్ఞాసుడికి గుర్తు అనమాట. పవిత్రంగా ప్యూర్ సోల్ అనమాట. ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ ఏంటి, సత్యం ఏంటి తెలుసుకోవడానికి నా యొక్క అంతిమ లక్ష్యం అదే అన్నటువంటి విధానంలో మానసిక ప్రవృత్తిలో ఉన్నటువంటి వాడు నచికేతుడు. ఇప్పుడు బ్రీఫ్గా మీకు కఠోపనిషత్తు 1:1:1, 1:1:2, 1:1:3 సంక్షిప్తంగా ఒక వాక్యంలో చెప్పేస్తాను. అప్పుడు మనం 4, 5 తెలుసుకుంటే మనకి ఈ యొక్క ఇది అయిపోతుంది. మొదటి 5 మంత్రాలు పూర్తయిపోతాయి. వాజశ్రవసుడు అనే ఋషి ఒక యజ్ఞము చేస్తూ తన సంపదనంతా దానం చేస్తున్నాడు. అర్థమైందండి. ఇదన్నమాట. ఇక ఒక యజ్ఞం చేస్తూ తన సంపదనంతా దానం చేస్తున్నాడు. అతనికి నచికేతుడు అనే కుమారుడు ఉన్నాడు. ఇది 1:1:1 అంతే. మీరు చూసుకున్న అంతే వస్తుంది. ఇప్పుడు 1:1:2 కఠోపనిషత్తు 1:1:2 ఏమున్నాయి? దక్షిణలు ఇస్తున్నప్పుడు చిన్నవాడైన నచికేతుని హృదయములో ఏం ప్రవేశించిందండి? ఇక్కడ ఏమన్నాడు? శ్రద్ధ ప్రవేశించిందంట. అలర్ట్నెస్ వచ్చింది. ఏమిటి మా డాడీ ఇలా, ఏంటి మా నాన్నగారు ఇలా ఇస్తున్నారేంటి, ఏంటి ఈ వస్తువులు దానం చేస్తున్నాడు దక్షిణగా ఏంటి? అక్కడ శ్రద్ధ కలిగిందంట బాలుడికి. నచికేతుడైన బాలుడికి ఏం కలిగిందండి? దక్షిణలు ఇస్తున్నప్పుడు చిన్నవాడైన నచికేతుని హృదయంలో శ్రద్ధ ప్రవేశించింది. అతను ఆలోచించడం ప్రారంభించాడు. తండ్రి ఇచ్చే దానాలు సరిగ్గా లేవు అని నచికేతుడు గమనించాడు. అందుకే అతనికి ధర్మ సందేహం వచ్చింది. ధర్మం ఏమిటి, ఇది కరెక్టేనా, ఇది ధర్మానికి విరుద్ధమా లేక ధర్మానికి అనుకూలమా, ఈ విధంగా ఇట్లా దానం చేయొచ్చా, ఇటువంటి ఆలోచనలు నచికేతుడికి వచ్చాయి పిల్లవాడికి. అర్థమైందండి. ధర్మ సందేహం వచ్చింది. ఇప్పుడు దీంతో రెండోది అయిపోయిందండి. 1:1:2 అయిపోయింది. కఠోపనిషత్తు 1:1:3 ఎటువంటి ఆవులు ఇస్తున్నాడంట? నీరు తాగి ముగిసినవి, గడ్డి తిని ముగిసినవి. అంటే నీరు తాగట్లేదు, గడ్డి కూడా తినటం మానేసింది. అర్థమైందండి. పాలు ఇవ్వలేనివి, శక్తి లేనివి ఇటువంటి ఆవులను యజ్ఞములో దానముగా ఇచ్చాడు. ఎవరు? వారి తండ్రి గారైనటువంటి వాజశ్రవసుడు. అంటే 4 సార్లు అనుకుంటేనండి ఈ పేర్లు గుర్తుంటాయి. నచికేతుడు, వాజశ్రవసుడు, యమధర్మరాజు, ఇవన్నీ గుర్తుంటాయి మనకి. అప్పుడు ఈ కఠోపనిషత్తు మన ప్రయాణం చాలా తేలికవుతుంది. అర్థమైంది. ఎందుకంటే ఈ 3 పాత్రల మీదనే నడుస్తాయి ఈ మొత్తం అంతా, కఠోపనిషత్తు అంతా కూడా. సరిగ్గా లేవని గమనించాడు. అందుకే అతనికి ధర్మ సందేహం అయిపోయింది కదా. నీరు తాగి ముగిసినవి, గడ్డి తిని ముగిసినవి, పాలు ఇవ్వలేనివి, శక్తి లేని ఆవులను యజ్ఞములో దానముగా ఇచ్చాడు. ఇలాంటి ఉపయోగము లేని ఆవులను దానము చేయడము ధర్మానికి విరుద్ధము. ఆ విధంగా చేసేవాడు ఆనందము లేని లోకాలను పొందుతాడు.
ఆనందము లేని లోకం అంటే ద్వాపర యుగంలో వెళ్తాడు. అర్థమైందండి? సత్యలోకము త్రేతాలోకము వెళ్ళడు. సత్యయుగం ఒక లోకం అనుకోండి, త్రేతాయుగం ఒక లోకము, ద్వాపరయుగం ఒక లోకము, కలియుగం ఒక లోకం అనుకుంటే ఏ లోకానికి వెళ్తాడంటే ఆనందం లేదు. అంటే ఆనందం అంటే స్థాయి ఆనందం అనమాట. ఎప్పటికీ ఆనంద స్థితిలో ఉండేది సత్యత్రేతాయుగం మాత్రమే. అందుకనే ఆ ఆనందం లేని లోకాలను పొందుతాడు. ధర్మ మార్గంలో ఏంటంటే పనికిరాని దానాన్ని ఇవ్వడం పాపము అన్నాడు. పనికిరాని వస్తువులను దానము చేయడం పాపము. ఆధ్యాత్మిక దృష్టిలో ఇది చాలా గొప్ప సంకేతము. మనిషి దేవుడికి ఇస్తున్నది మనిషి దేవుడికి ఏమిస్తున్నాడంట? తనకు ఉపయోగము లేని వస్తువులు. కానీ భగవంతుడు కోరేది మన లోపాల ఉన్న విషయ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు. ఇవే నిజమైన హవిస్సు. అర్థమైంది? ఇది కొన్ని చెప్పుకున్నాం, మరొకసారి మీకు రిపీట్ చేయడం జరిగింది. ఇప్పుడు కఠోపనిషత్తు 1:1-4 శ్రద్ధగా వినండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ఇది అద్భుతమైనటువంటి అవకాశము. అర్థమైందండి? ఈ యొక్క విషయాలు విన్నవాళ్ళు అదృష్టవంతులు. వారి జీవితం సమూలంగా మార్చుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. అర్థమైందండి? ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను సంస్కృతి సంపద ఈ ఛానల్ ద్వారా ఇది ప్రసారం అవుతుంది. డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు, ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్, తెలుగు యూనివర్సిటీ, వారి యొక్క ఛానల్ ద్వారా అనేక మంచి మంచి విషయాలు తీసుకొని వస్తున్నారు. మీరు ఆ సంస్కృతి సంపద ఛానల్లోకి వెళ్ళండి. చాలా మంచి విషయాలు, జీవనయానం అని ఈ విధంగా రకరకాల విషయాలన్నీ తీసుకొని వస్తున్నారు. అందులోనే భాగంగా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఇది జరుగుతూ ఉన్నదండి. ఆ ఛానల్ని వీక్షించండి, అందరికీ కూడా షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి, నచ్చకపోయినా కూడా కామెంట్స్ పెట్టండి. ఏ కారణంగా మీకు నచ్చటం లేదో అది కూడా మాకు చెప్పండి. చెప్తే దాని ప్రకారంగా మేము అనుగుణంగా మీ యొక్క ప్రశ్నలు మేము సమాధానం ఇస్తాము. మీకు నచ్చే విధంగా ఇంకా తీర్చిదిద్దడానికి వీలవుతుంది. ఓకేనండి? ఇప్పుడు మనము కఠోపనిషత్తు 1:1-4 ఒక్కసారి ఆ మంత్రాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోవాచ పితరం తత్ తస్య మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తం ఉవాచ మృత్యవే త్వా దదామీతి. ఇది మంత్రం అండి. మంత్రము పలకడం మన ముఖ్యం కాదు, ఆ మంత్రాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న తత్వాన్ని గ్రహించి అది మన జీవితంలో ఆచరించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ దీని యొక్క అర్థంలోకి వెళ్ళగలిగితే ఇక్కడ నచికేతుడు తన తండ్రిని 3 సార్లు అడుగుతాడండి. 3 సార్లు అడుగుతాడు. చూసారా? ఏమడిగాడు 3 సార్లు? నన్ను ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఆవులను ఇచ్చాడు యజ్ఞంలోకి, పనికిరాని ఆవులన్నీ ఇచ్చేశాడు. అర్థమైంది? ఇప్పుడు నన్ను ఎవరికి ఇస్తారు అని అడిగాడు 3 సార్లు. నన్ను ఎవరికి ఇస్తారు అని 3వసారి అడిగినప్పుడు తండ్రి కోపముతో మృత్యువేత్వా దదామీతి అన్నాడు. ఇందులో ఆఖరి పంక్తిలో ఉంది, మృత్యువేత్వా దదామీతి అన్నాడు. అంటే నిన్ను మృత్యువుకే ఇస్తాను అన్నాడు. అర్థమైందండి? ఎందుకంటే నచికేతుడు ధోరణి వేరు, వాజస్రవసుడు ధోరణి వేరు. అందుకని వాజస్రవసుని కోపం తెప్పించాడు ఈయన. నన్ను ఎక్కడికి పంపిస్తావు అంటే నిన్ను మృత్యువు దగ్గర పంపిస్తాను అన్నాడు. అంటే యమలోకానికి పంపిస్తానన్నాడు. అంటే నువ్వు మరణిస్తావని చెప్పడం అన్నమాట. నేను మృత్యుకు పంపిస్తానంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి ఈ శ్లోకం యొక్క విశ్లేషణ. ఆధ్యాత్మిక దృష్టిలో లోతైన అర్థం ఏంటి? ఈ మాట ద్వారా ఆత్మ మరణ రహస్యాన్ని తెలుసుకునే ప్రయాణము ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అన్నాడో నిన్ను మృత్యువు దగ్గర పంపిస్తున్నాను అంటే అక్కడ ఆత్మ యొక్క జర్నీ ప్రారంభమవుతుంది అన్న పాయింట్ అక్కడ నచికేతుడికి అర్థమవుతోంది. అర్థమైందండి? ఎందుకంటే సత్యాన్వేషణలో ఉన్నాడు, జిజ్ఞాసత్వంలో ఉన్నాడు. నేను శరీరం కాదు, నేను ఒక చైతన్య శక్తి, ఆత్మ అన్న విషయం అర్థం చేసుకునే ప్రక్రియలో మొదలుపెట్టాడు కదా. అందుకని ఈ మాట ద్వారా ఆత్మ మరణ రహస్యాన్ని తెలుసుకునే ప్రయాణము ప్రారంభమవుతుంది. నేను ఎవరిని? గీత ఏం చెప్తుందండి? నేను ఎవరిని అంటే గీత ఏం చెప్తుంది? 2వ అధ్యాయం మొత్తం తిరగేయండి. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు రాసుకొని తిరగేయండి. 20 శ్లోకాలు చెప్పాను మీకు. ప్రతిదీ ఏం చెప్తుంది? భగవాను వాచ ఏం చెప్తుంది? నీవు నీ మూల స్వరూపంలో ఆత్మవి. ఇది శ్రీమద్ భగవద్గీత బోధిస్తున్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అండి. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
ఈ భగవంతుడు చెప్పి భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది, భగవంతుడి మాటల పట్ల నాకు విశ్వాసం లేదు అనుకునేవాళ్ళు రారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంతో మనం కంపేర్ చేసుకోండి. వేల కొలది మనుషులలో ఒకానొకడు జ్ఞానసిద్ధి కోసం, అంటే నన్ను పొందే జ్ఞానాన్ని సిద్ధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసు, అంటే కొద్దిమంది మాత్రమే ఈ యొక్క కోణంలో అర్థం చేసుకుంటారు. నేను ఎవరికి చెందాను, నేను ఎవరికి చెందాను, నేను ఎవరి వాడిని, ఏమిటిది, ఈ జీవితం ఏమిటి, ఇదనమాట. ఆత్మ పరమాత్మ యొక్క అంశము అని చెప్తుందట గీత. ఆత్మ పరమాత్మ ఒకటే అలాగ ఉంటుంది కదా. ఆత్మ జ్యోతి స్వరూపము, పరమాత్మ జ్యోతి స్వరూపము. ఆత్మని ఈ 2 కళ్ళతో చూడలేము, పరమాత్మని 2 కళ్ళతో చూడలేము. చూసారా, ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. కేవలం ఒక్క తేడా ఏంటి, ఆత్మ జనన మరణ చక్రంలోకి వస్తోంది, పరమాత్మ జనన మరణ చక్రానికి అతీతంగా ఉంటాడు. అందుకని ఆయన సదా పావనంగా ఉంటాడు, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు, వికారాలకు అతీతంగా ఉంటాడు, ప్రకృతికి అతీతంగా ఉంటాడు. ఇక్కడ మనం ఇందులో ఉన్నాం కాబట్టి త్రిగుణాలలో వస్తాము, ద్వంద్వాల్లోకి వస్తాము, ప్రకృతి అనుభవంలోకి వస్తాము, ఇవన్నిట్లో వస్తాము, మళ్ళీ పతితమవుతాము, మళ్ళీ పావనంగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తాం. ఇది ముఖ్యంగా తేడా. ప్రతి ఆత్మ పరమాత్మ సంతానము, ప్రతి ఆత్మ పరమాత్మకు చెందింది, ప్రతి ఆత్మ పరమాత్మ సంతానము. అందుకని ఇక్కడ 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం. నేను ఎందుకంటే ఎప్పటికీ కూడా నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఏదైనా మీరు చెప్పండి, ఉపనిషత్తులు చెప్తారా, బ్రహ్మసూత్రాల, వేదాల, దానికి భగవద్గీత శ్లోకాలు, అది నేను చెప్తాను. మీకు ఇట్లాంటి విశ్లేషణ మీకు ఇంకెక్కడ దొరకకపోవచ్చు. కాస్త దీని మీద శ్రద్ధ పెట్టండి. భగవాను వాచులో ఏం చెప్పాడు, 7వ అధ్యాయం 2, నేను చెప్పింది హయ్యెస్ట్. ఒక్కసారి నేను చెప్పిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మీరు ప్రపంచంలో ఇంకా ఎటువంటి జ్ఞానంతో పని లేదన్నాడు. ఈ లోకములో ఇంక ఏ జ్ఞానమును వెతకవలసిన పని లేదన్నాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. దానికి అనుగుణంగానే ఉపనిషత్తుల్లో కూడా, ఉపనిషత్తులు అంటే భగవద్గీత యొక్క సంతానం అనమాట. అన్ని శాస్త్రాలు సర్వశాస్త్రమయి శిరోమణి అంటున్నాం కాబట్టి. ఒక్కసారి ఏంటంటే 15:7 ఏమంటున్నాడు, ఆత్మ పరమాత్మ అంశము అనేసాడు ఒక్కసారి. మమైవాంశో జీవలోకే జీవభూతం సనాతన మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్క చిన్న వాక్యం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ జీవలోకంలో ఉన్న ప్రతి ఆత్మ నా శాశ్వత అంశమే అని భగవంతుడు అంటున్నాడు. నా శాశ్వత అంశమే, నేను ఎలాగున్నానో నా అంశం కూడా, నా బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. ఈ శ్లోకం 3 ముఖ్యమైన సత్యాలను చెబుతుంది. ఏం చెబుతుందంటే, మొదటిది ఆత్మ శాశ్వతమైనది, ఇప్పటికే చెప్పుకున్నాం. రెండవది, ఆత్మ శరీరము కాదు, శరీరాన్ని ఉపయోగించే చైతన్యము. ఆత్మ శరీరం ఒకటి కాదు, అర్థమైందండి. ఆత్మాభిమానము, దేహాభిమానము. ఆత్మ ఏం చేస్తుంది, శరీరం ఆత్మ ఏంటని చెప్పాడు, ఆత్మ శరీరం కాదు, శరీరాన్ని ఉపయోగించే చైతన్యము. మూడవది, మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా ఆత్మ ప్రపంచాన్ని అనుభవిస్తుంది, ఆత్మ అనుభవం చేస్తుంది. దేని ద్వారా, మనస్సు ఇంద్రియాలంట, దీని ద్వారా అనుభవిస్తుంది. అందుకని ఇక్కడ సాంప్రదాయ అర్థంలో ఏమర్థం చెప్పాడు, నచికేతుడు తన తండ్రి యజ్ఞము సరిగ్గా జరగాలని కోరుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు నీ దక్షిణలో పనికిరాని ఆవులు ఇచ్చావు, ఎందుకు మనసులో ఎటువంటి కోరిక ఉంది, నా తండ్రి బిడ్డ తండ్రి బాగుండాలనే కదా కోరుకుంటాడు కదండి. తండ్రి కూడా మార్పు రావాలి, తనలో కూడా చైతన్యం రావాలి, తనలో కూడా ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసత్వం పెంపొందాలి, ఇటువంటి ఆలోచనతో కొడుకున్నాడు నచికేతుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నచికేతుడు తన తండ్రి యజ్ఞం సరిగ్గా జరగాలని కోరుకున్నాడు. నిన్ను మృత్యువుకి ఇస్తాను అన్నాడు, నిన్ను మృత్యువుకి ఇస్తాను అన్నాడు. ఆధ్యాత్మిక దృష్టిలో ఇందులో లోతైన సంకేతం ఉన్నది. ఇది ఉపనిషత్తు యొక్క గొప్ప మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. నిన్ను మృత్యువుకి ఇస్తాను అంటే యమధర్మరాజుకి చేతికి ఇచ్చేస్తానని చెప్పడం అనమాట. అంటే నువ్వు ఇంకా ఉండవు, ఈ భూమి మీద వెళ్ళిపోతావని అర్థం. మృత్యు అంటే ఏంటండి, మృత్యు అంటే భయం, మృత్యు భయం అంటారు చూసారా. అసలు అన్నిటికంటే గొప్ప భయం అంటే ప్రాణభయమేనండి, మృత్యు భయమే. అర్థమైందండి. అని ఏం పోయినా పర్వాలేదండి, డాక్టర్ గారు బ్రతికించాలండి, ఈయన ఉండాలి, కనీసం ఇంకొక 6 నెలలు బ్రతకాలి, ఈయనకు ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము వీలునామాలు రాయించుకోవాలి, ఇవన్నీ అంటాం కదా. అదనమాట మృత్యు భయం. కానీ నచికేతుడు ఏమన్నాడు, నచికేతుడు అంటే మృత్యువును ఎదుర్కొంటాడంట. నీకు మృత్యువుని అప్పగిస్తానంటే నచికేతుడు మృత్యువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందండి. అంటే ఆత్మ మరణ రహస్యము తెలుసుకోవడానికి సిద్ధమవుతుంది. ఆత్మ నేను మృత్యువుని ఎదుర్కొంటానంటే ఏంటి, ఆత్మ ఆ మరణ రహస్యం ఏంటి, మరణం రహస్యాన్ని ఎదుర్కోవడం సిద్ధంగా ఉందన్నమాట.
ఏం భయం లేదు ఆయనకి. అందుకని గీతలో చూసారా 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాల గురించి చెప్తాడు. అందులో మొదటి దివ్య గుణం ఏంటంటే, మొదటి గుణం అభయం అన్నాడు. ఫియర్లెస్నెస్, మొత్తం భయం అంతా పోగొట్టేస్తాడు. అర్థమైంది, 16వ శ్లోకంలో వస్తుంది, 16వ అధ్యాయంలో వస్తుంది. అర్థమైంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆత్మ మరణ రహస్యం తెలుసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇది ఏం చెప్పాడు 2వ అధ్యాయం 20వ శ్లోకంలో ఏం చెప్పాడండి? 2వ అధ్యాయం 20వ శ్లోకం ఏం చెప్పాడు? న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. చూసారా, అది అజో నిత్య శాశ్వతో అయం పురాణం 4 చెప్పాడు. అని హన్యతే న హన్యతే హన్యమానే శరీరే అన్నాడు. హన్యమానే శరీరం పతనమవుతుంది, శరీరం మృత్యువాత పడుతుంది, కానీ ఆత్మ అవినాశి. అదేవిధంగా అదే అధ్యాయంలోని 27వ శ్లోకం ఏం చెప్పింది? పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు పునః జన్మ తీసుకుంటాడు. ఇది అనివార్యము, ఇది బేసిక్ అన్నమాట, ఫండమెంటల్ విషయాలు మనం తెలుసుకోవాల్సింది. ఎవరో ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడికి వర్తిస్తోంది, నాకు వర్తించదని కాదు. ఈ భూమండలం మీద ఉన్న 850 కోట్ల మందికి వర్తిస్తోంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖపడవలసిన పని లేదు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు పునః జన్మ తీసుకుంటాడు. ఇది అనివార్యము. అర్థమైందండి దేనికోసం దుఃఖపడుతున్నావు అర్జున? ఇక్కడ నచికేత అనుకోవచ్చు. అందుకనే ఈ అర్జునానండి, నచికేతుడనండి, ధ్రువుడనండి, మార్కండేయుడనండి, ప్రహ్లాదుడనండి, ఏవైతే కొన్ని క్యారెక్టర్స్ మన శాస్త్రాల్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా గుణవాచకాలుగా అర్థం చేసుకుంటే వాడు సత్యాన్వేషణలో ఆ విధంగా వెళుతూ సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవడానికి వాళ్ళు సుముఖంగా ఉండి, వాళ్ళు ఆ విధంగా డిటర్మిన్డ్గా ఉండి వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేసి వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకున్నారు. అర్థమైందండి. ఇక్కడ నచికేతుడు ఒక్క విషయం చెప్పి ఆపేస్తానండి సమయం దృష్టిలో పెట్టుకొని. నచికేతుడు తన తండ్రిని 3 సార్లు అడిగాడు. 3 సార్లు ఎందుకు అడిగాడు చూడండి. దానికి కూడా మళ్ళీ అందులో రహస్యం ఉంది. ఇది ఏం చూపిస్తుందంట? అతని సత్యనిష్ట 1, అతని ధర్మబుద్ధి 2, అతడు తన తండ్రిని అవమానించడానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రశ్నించాడు. సత్యనిష్ట, ధర్మబుద్ధి, అది ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రశ్నించాడంట. అర్థమైందండి. దీనికి నేను జస్ట్ మీ ముందు ఒక శ్లోకాన్ని ఉంచుతున్నాను. ఏం కావాలంటే 2వ అధ్యాయంలోని 41. అక్కడ మన బుద్ధి తీక్షణంగా పనిచేయాలని, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పటికే మనం చెప్పుకున్నాము. ఏమిటండి బుద్ధి? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినామన్నాడు. ఇక్కడ వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మక బుద్ధి, సత్యాన్వేషణలో ఆ యొక్క జ్ఞానాన్ని పరిపక్వంగా అర్థం చేసుకున్న బుద్ధి. అది ఒకటే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన. అదేవిధంగా అవ్యవసాయిక బుద్ధి బహుశాఖ అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం. అందుకనే ఇక్కడ నచికేతుడికి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? మూడు స్థితులు అంట ఆయనవి. 3 సార్లు అంటే 3 స్థితులు ఏమిటి? 1 అజ్ఞానము, 2 అన్వేషణ, 3 జ్ఞానము. అజ్ఞానము, అన్వేషణ, జ్ఞానము. ఇప్పుడు నచికేతుడు ఏ స్థితిలో ఉన్నాడు? నచికేతుడు ఇప్పటికే 2వ స్థితిలో ఉన్నాడు. అంటే అన్వేషణలో ఉన్నాడు, సత్యాన్వేషణలో ఉన్నాడు. ఆఖరి మహావాక్యం అండి. 3 సార్లు అనే దానికి మరొక విషయం కూడా రాసుకున్నాను. ఆధ్యాత్మిక మార్గం ప్రారంభము 3 ప్రశ్నలతో జరుగుతుంది. ఆధ్యాత్మిక ఈ 3ంటికి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఏమిటి? నేను ఎవరు? 1, అంతే కదండి. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏంటి? నేనెవరు? నేను ఒక ఆత్మని. నా తండ్రి ఎవరు? పరమాత్మ. అర్థమైందండి. 3 ఈ సృష్టి చక్రంలో ఆత్మలు పరమాత్మ ఏ విధంగా తిరుగుతారు. అయిపోయింది కదండి. జనన మరణ చక్ర రహస్యం. నచికేతుని యొక్క ఒక ప్రశ్న, ఈ ఒక్క ప్రశ్న ఈ 3 ప్రశ్నలకు దారితీస్తోంది. చూసారా? అందుకని 3 మార్లు అడిగితే నిన్ను మృత్యువుకి నీకు పంపిస్తాను, మృత్యు దగ్గర పంపిస్తాను అన్నాడు. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. ఇది ఇంకొంచెం డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటే ఈ 5 మంత్రాలు అర్థం చేసుకుంటే ఈ యొక్క 29 మంత్రాలు ఉన్నాయి కదా, మిగతా మంత్రాలు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో మనం ఇదే ఎపిసోడ్లో ఈ యొక్క కఠోపనిషత్తు 4 మరియు 5వ మంత్రం కూడా మనం తీసుకొని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.